వాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు మార్నింగ్ అయితే ముగ్గు అయితే ఇలా వేసాను అనమాట. చిన్న ముగ్గు వేసాను, తర్వాత పసుపు కుంకుమ కలర్స్ అయితే వేసాను అనమాట. ఇంకా దేవుడి దగ్గర దీపం అయితే వెలిగించుకున్నాను. ఈరోజు అయితే అచ్చంగా గ్రీన్ ఎల్లో కలర్ ఫ్లవర్సే పెట్టుకున్నాను అనమాట, చామంతి పూలు. ఈ ఎండాకాలం వచ్చింది కదా, అందుకనే ఏమో ముందు రోజు నైట్ తీసుకొచ్చినా కానీ పూలు అయితే వడబడిపోతున్నాయి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ. ఇంక ఈరోజు ప్రసాదంగా అయితే దానిమ్మకాయ అయితే పెట్టాను. నేను ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. ఏంటంటే ఇప్పుడు అందరూ యూట్యూబ్లో చెప్తున్నారు కదా పెరుగుతోటి ఉప్మా అని. ఇది హిట్టా ఫట్టా అనేది అయితే నేనైతే చెప్తాను, చూడండి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. అసలు ప్రాసెస్ ఏంటో చూద్దాము. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 10 జీడిపప్పు పలుకులు, కొంచెం పల్లీలు అయితే వేస్తున్నాను. పల్లీలు ఎక్కువ తినరు కదా అని కొంచెమే వేసాను. తర్వాత అయితే కరివేపాకు వేసాను. కరివేపాకు వేగిన తర్వాత పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. దీన్ని అయితే ఒకసారి అయితే కలుపుకుందాం అనమాట. ఇంకా మామూలు ఉప్మా ప్రాసెస్లోని, కాకపోతే ఇందులో ఒక ఇంగ్రీడియంట్ అయితే కలుపుతాము. అది ఏంటి అనేది అయితే చెప్తాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకున్నాను. ఇందులో పసుపు వేస్తేనే కలర్ అనేది చూడటానికి బాగుంటుంది అనమాట. అందుకని చెప్పి పసుపు అయితే వేసాను. ఇవి మొత్తం అయితే కొంచెం మనం వేయించుకున్నాం, ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు. తర్వాత ఇందులోనే ఒక టమాటాని అయితే సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. ఇంక ఇది మొత్తం బాగా మగ్గాలి అనమాట, అప్పుడే మనకైతే బాగుంటుంది. ఇది మొత్తం మగ్గిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా, వైట్ రవ్వ అంటారు, అదైతే ఈ ఆయిల్లోనే వేసి వేయించుకున్నాను. అంటే సపరేట్గా ఏమి వేయించకుండా ఈ పోపులోనే వేసి బాగా కలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్లో కొంచెం మగ్గుతుంది కదా. తర్వాత చూడండి రవ్వ కూడా కలర్ మారిపోయింది. ఒక కప్పు పెరుగుని నేను ఇట్లాగా మజ్జిగలాగా చిలుక్కున్నాను అనమాట. మనం దీంట్లో ఎంత సరిపోతుందో అంత చూసుకొని పోసేసుకోవటం అనమాట. ఇది బాగా కలుపుకుంటూ ఉండాలి, మధ్యలో ఉండలు కట్టకుండా. అట్లాగా చూడటానికి అచ్చం పైన పెరుగు చారు లాగా అయితే ఉంది కదా, దీన్ని అయితే బాగా కలుపుకుంటూ ఉండాలి. మీకు అవసరం అనుకుంటే కనుక మధ్యలో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫైనల్కి ఇట్లా వచ్చిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇలాగ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకుందాము. చూడండి మొత్తం అయితే ఉడికిపోయింది. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తే బాగుండేదని అయితే అనిపించింది తినేటప్పుడు. టేస్ట్ పరంగా అయితే పర్లేదు, బాగానే ఉంది. కానీ మా పిల్లలకైతే నచ్చలేదు, నాకైతే బాగానే ఉంది. అంటే ఇంకొంచెం ఆయిల్ వేస్తే బాగుండేదేమో అనిపించింది. కొంచెం నోటికి చుట్టుకొస్తున్నట్టయితే అనిపిస్తుంది అనమాట. ఈరోజు లంచ్లోకి నేను మామిడికాయ తురుము పచ్చడి అయితే చేశాను. ఇంకా వేరే ఏం చేయలేదన్నమాట. గ్రెయిన్స్ అయితే ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను. నేను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లో అయితే అవైతే తింటున్నాను కదా. రైస్ కూడా ఉడికిపోయింది. చూడండి నెయ్యి కూడా ఇలా పెట్టితే వేడి మీద కాగిపోతుంది కదా. పిల్లల కోసం అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టాను. ఇంకా మేమైతే ఎగ్ తినములే, అందుకని పిల్లల కోసం అయితే 2 ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. తర్వాత గిన్నెలు అయితే కడిగేసుకున్నాను. ఇంకా గిన్నెలు కడిగిన తర్వాత కుండకైతే నీళ్ళు పట్టి అయితే పోసేసుకున్నాను. ఫ్రెష్గా అరటిపళ్ళు అయితే తీసుకొచ్చారనమాట మా హస్బెండ్. పిల్లల్ని ట్యూషన్ దగ్గర అయితే వదిలిపెట్టేసి అరటిపళ్ళు ఊరికనే మగ్గిపోతున్నాయి, సమ్మర్ కదా. ఈరోజు నా లంచ్ ప్లేట్ అయితే ఇదనమాట. బీట్రూట్, గ్రెయిన్స్, అలాగే చట్నీ. ఇంక ఇందులో కొంచెం వడియాలు కూడా. ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ అయితే పడుకున్నాము. తర్వాత మా ఫ్రెండ్ వచ్చిందనమాట. వాళ్ళు యాక్చువల్గా అంతకుముందు హైదరాబాద్లో ఉండేవాళ్ళు, తర్వాత వైజాగ్ వెళ్ళిపోయారు. ఇంకా హైదరాబాద్లో ఏదో మ్యారేజ్ ఉందని వచ్చింది మేమున్న ఏరియాలోనే. అందుకనైతే ఇంకా కాల్ చేస్తే ఇంకా మా వారు అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఫోన్ చేశారు, బయటికి వెళ్ళే పని ఉంది తొందరగా రండి అని. ఒక 1 అవర్ అయితే ఉందన్నమాట. తనను వాళ్ళ డాటర్ వచ్చారు. ఇంకా 1 అవర్ ఉండి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా తర్వాత ఇంకా పిల్లలు గొడవ చేస్తూ ఉన్నారు, బయటికి తీసుకెళ్దామంటే ఇంకా దగ్గరలో ఏమీ లేవు పార్క్స్. అందుకని చెప్పేసి మేమైతే ఈరోజు పిల్లల్ని ఈఎస్ఐ పార్క్కి అయితే తీసుకెళ్ళాము. కొంచెం లాంగే 1 అవర్ ఏమో పట్టినట్టుంది ట్రాఫిక్ ఉండటం వల్ల ఏమో. అయితే మధ్యలో వెళ్ళేటప్పుడు సనత్ నగర్లో షాపింగ్ మాల్ ఉంటే అక్కడికైతే వెళ్ళామన్నమాట. చూద్దాం అసలు ఏమున్నాయని. అవైతే పైన ఇంకా ఏం పెట్టలేదనుకుంటా, కింద ఉంది జూడియో ఉంది. జూడియోలోకి వెళ్తే అక్కడ అన్నీ ట్రైమీ అని పెట్టారు, స్ప్రేలు, నెయిల్ పాలిష్, ఇవన్నీ లిప్స్టిక్స్ అవన్నీ. మా పాప అయితే ఇంకా నెయిల్ పాలిష్ వేసుకుంది, లిప్స్టిక్ వేసుకుంది, స్ప్రేలు కొట్టుకున్నారు. వద్దని చెప్పినా కూడా అమ్మ ఇక్కడ ట్రైమీ అని ఉందమ్మ, ట్రై చేయాలంట అని చెప్పేసి మొత్తం అయితే కొట్టుకున్నారు. ఒక
ఇద్దరు కలిసి ఒక 10 అయినా కొట్టుకొని ఉంటారు. స్ప్రేలు అవన్నీ ఎంత చెప్పినా వినకుండా. నాకైతే భలే నవ్వొచ్చింది. పిల్లలకి వీళ్ళకి ఏం తెలుసా అని. తనైతే ఇంకా నెయిల్ పాలిష్ కూడా వేసుకుందనమాట. అన్నిటికీ కూడా నేను వేయకపోయినా కానీ నేను ఊరికే ఏదో ఒక వేలికి వేసుకున్నా ఎలా ఉందని చెప్పి వేసుకుంటుండే. ఇంకా తను నన్ను చూసి ఇంక మొత్తం ఫింగర్స్కి అయితే వేసేసుకుంది. లిప్స్టిక్స్ కూడా వెళ్ళి తేపకి ఒకసారి కొంచెం ఏలికి రాసుకొని వచ్చి లిప్స్కి రాసుకుంటా ఉంది. ఈ కలర్ బాగుందా, ఆ కలర్ బాగుందా అని. పిల్లలకి మనం చెప్పలేకుండా ఉన్నాం, వాళ్ళే మనకి చెప్తున్నారు. అసలు మనకి అంత ఏజ్లో అసలు అయితే ఏమి తెలియదు కదా. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకేమి లేవు అక్కడ షాప్స్. ఇంకా అందుకని చెప్పేసి వెంటనే ఈఎస్ఐ పార్క్కి అయితే వచ్చామన్నమాట. ఇంక ఇక్కడైతే కొంచెం ఇవన్నీ ఉన్నాయి కదా, కొంతసేపు అయితే ఆడుకున్నారు. ఇంకా ఏంటంటే వర్షం పడేటట్టు భలే చల్లగా గాలి అయితే వస్తుందన్నమాట. ఇంకా కొంతసేపు అలా పార్కులోకి నడుద్దాంలే అని ఇంకా వేరే సైడ్ అయితే తీసుకెళ్ళాము. వీళ్ళు ఏంటంటే ఇంకా ఇక్కడే ఆడుకుంటాం, మేము వేరే సైడ్ రాము, ఇక్కడ ఉయ్యాల అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఊగుతామని అయితే గొడవ చేశారు. కొంతసేపు మళ్ళీ అవన్నీ అయితే ఊపాము. ఇంకా చాలామంది క్యూ లాగైతే ఉన్నారు. ఉయ్యాల దగ్గర ఒక్కటే ఉయ్యాల ఉందన్నమాట. పిల్లలేమో అందరూ ఊగాలని గొడవ చేస్తూ ఉన్నారు. ఇంకేదో ఒక విధంగా అయితే అడిగి తీసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఇద్దరిని ఉయ్యాలైతే ఊపాను నేను. ఇంకా వేరే సైడ్కి వెళ్ళిపోయి కొంతసేపు ఒక పావు గంట అట్లా కూర్చున్నాము. ఇంకా పిల్లలు ఇంకా అక్కడైతే ఆడుకోవట్లేదు అనమాట. సర్లే ఇంకా వర్షం కూడా వచ్చేటట్టు ఉందని చెప్పేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము.
బయట నుంచి వస్తూనే ఇంకా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చాము. ఇక్కడ ఈరోజు సంత అయితే పెట్టారనమాట. కొన్ని అయితే తీసుకొచ్చాము, మళ్ళీ పెట్టినప్పుడు తెచ్చుకోవచ్చులే అని. ఇంకా లేట్ అయిపోయిందిలే, ఇంకా పిల్లలేమో బయట తినమన్నారు, అందుకని చెప్పేసి ఇడ్లీ పిండి అయితే తీసుకొని వచ్చాను. ఇక్కడ సంతలోనే ఇడ్లీ పిండి, దోశ పిండి ప్యాకెట్స్ కూడా అమ్ముతున్నారు. ఇంకా అందుకని ఇడ్లీ వేయొచ్చులే వాళ్ళు స్నానాలు అది చేసే లోపని అయితే ఇంకా ఇడ్లీ పిండి తీసుకొచ్చి రాగానే ఫస్ట్ ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టాను. తర్వాత ఇంక వాళ్ళైతే స్నానాలు చేశారనమాట. వాళ్ళు స్నానాలు చేసేసరికి ఇడ్లీ కూడా ఉడికిపోయినాయి. తర్వాత తినేసి పడుకున్నారు.